టూ టైప్స్ ఆఫ్ డిడక్షన్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్, ఇంకొకటి ఐటమైజ్డ్ డిడక్షన్. ఫస్ట్ మనం స్టాండర్డ్ డిడక్షన్ చూద్దాం. స్టాండర్డ్ డిడక్షన్ అంటే గవర్నమెంట్ అందరికీ ఇచ్చే ఫిక్స్డ్ డిడక్షన్ అమౌంట్. ఎవ్రీ ఇయర్ స్టాండర్డ్ డిడక్షన్ అన్నది మారుతుంది. ఈ డిడక్షన్ ఫైలింగ్ స్టేటస్ బట్టి కూడా మారుతుంది. మనకి 2025లో ఐఆర్ఎస్ ఇచ్చిన డిడక్షన్ చూద్దాం. అంటే ఫైలింగ్ స్టేటస్ బట్టి సింగిల్ అండ్ ఎంఎఫ్ఎస్కి ఐఆర్ఎస్ 2025లో ఇచ్చిన డిడక్షన్ 15,750. మ్యారిడ్ ఫైలింగ్ జాయింట్లీకి ఇంకా క్వాలిఫైయింగ్ సర్వైవర్ స్పౌస్కి ఇచ్చిన డిడక్షన్ 31,500 అండ్ హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్కి 23,625. మన టోటల్ ఇన్కమ్ నుండి ఈ స్టాండర్డ్ డిడక్షన్ మైనస్ చేస్తే రెస్ట్ ఏదైతే అమౌంట్ మిగులుద్దో ఆ అమౌంట్ మీద ట్యాక్సెస్ క్యాలిక్యులేట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే స్టాండర్డ్ డిడక్షన్ అంటే రిసిప్ట్స్ లేకపోయినా గవర్నమెంట్ ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ నుండి తగ్గించడానికి అలో చేసే ఫిక్స్డ్ అమౌంట్.